ఇంత రీసెర్చ్ చేసి అకాడమిక్ గా క్రిస్టియానిటీని క్లోజ్ గా ఎగ్జామిన్ చేసిన దాన్ని నాలాంటి దాంతో వాళ్ళు డిబేట్ కి రారు. ఒకవేళ వస్తాము అని అంటే అప్పుడు నా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాను, దానికి ఒప్పుకుంటేనే వాళ్ళకి డిబేట్ కి రాగలుగుతారు. నాకు ఒకవేళ ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే లేదా మీకు డిబేట్కి ఆహ్వానం పంపిస్తే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారు ఎప్పుడన్నా తర్వాత. ఓకే, విన్నారు కదా, మేడం గారితో డిబేట్ చేయాలంటే ఏవో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయంట, అవి మీకు ఇష్టమైతే మీరు డిబేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నాతో చేయదలుచుకుంటే మాత్రం నాకు పెద్ద కండిషన్స్ లేవు, మీకు ప్రైజ్ మనీ కూడా ఉంది 10 లక్షలు. మరి ఎవరైనా వచ్చి ఆ ప్రైజ్ మనీ గెలుచుకుంటారేమో అని చెప్పి నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. మీకు ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే, నేను దాదాపుగా బైబిల్ చదివి సంవత్సరం అయిపోయింది, దాదాపుగా అన్నీ మర్చిపోయాం. మంచి అవకాశం ఇప్పుడు రావచ్చు, మీరు అంత భయపడాల్సిన పనేం లేదు. సాహసం చేయరా డింబక అని చెప్పి ఎవరో ఒకరు ధైర్యం చేసి చావండి. చాలా థ్యాంక్స్ అండి. మీ యొక్క